హాయ్! వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఏంటి సోషల్ మీడియా షోలో ప్రెజెంట్ రన్నింగ్ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? సోషల్ మీడియాలో జనం ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు, ఇప్పుడు శ్రీలీల నందమూరి మోక్షజ్ఞ సరసన శ్రీలీల హీరోయిన్‌గా ఉండే అవకాశం ఉందా? అసలు ఈ అప్డేట్ ఏందో చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన రీసెంట్ పిక్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి హనుమాన్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని, మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న లాంచ్ చేయనున్నారని ఈ న్యూస్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్ కూడా లాక్ అయిందని తెలుస్తుంది. 'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణ కూతురు తరహా లాంటి పాత్రలో శ్రీలీల అలరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ హీరోయిన్‌గా శ్రీలీలను లాక్ చేసినట్టుగా సమాచారం. ఓవరాల్‌గా వీళ్ళిద్దరి మధ్య వేరే ఏదో నడుస్తుంది. ఈమె బేసిక్‌గానే కమ్మవారింటి అమ్మాయని, కమ్మ హీరోయిన్ అని, అందుకే ఈమెని చూసి బాలకృష్ణ చాలా గౌరవంగా ఉంటాడని, అదే అంజలి లాంటి వాళ్ళని తోచబడేసి అగౌరవపరిచాడని ఈ మధ్య కాలంలో వచ్చిన టాపిక్కు. దానితో అంతకన్నా ముందు 'భగవంత్ కేసరి' ఫంక్షన్‌లో శ్రీలీలకి సంబంధించి మోక్షజ్ఞ నాకొక మాస్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పి బాలకృష్ణ స్వయంగా చెప్పుకోవడంతో శ్రీలీలకి, మోక్షజ్ఞకి ఏదో ఉంది అనేది అప్పట్లోనే బయటకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్ళవుద్దా లేదా అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే బాలకృష్ణకి ఆహ్, ఆహ్, ఈ ఇవి ఎక్కువ చాదస్తాలు, జ్యోతిష్య చాదస్తాలు ఎక్కువ కాబట్టి బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే జాతకాలు కలవాలి, ఇవన్నీ చాలా సెంటిమెంట్స్ ఆయన చూస్తాడు అనే కోణంలో ఒక చర్చ జరిగింది. ఓవరాల్‌గా అయితే అప్పటినుంచి బాగా పలచబడ్డ ఈ ఇద్దరి యొక్క కాంబో ఇప్పుడు మళ్ళీ బలపడుతోంది. ఫైనల్‌గా ఈయన యొక్క డెబ్యూ మూవీకి ఈమె హీరోయిన్ అని తెలుస్తుంది. మరి ఈమెమో సీనియర్ హీరోయిను, ఈయనేమో జూనియర్ గూడా ఇంకా డెబ్యూ హీరో. మరి వీళ్ళ మధ్య కాంబో ఎలా ఉంటదనేది తెలియాల్సుంది.